నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతన్నలకు మంచి చేసే మరో పథకం తెస్తే చంద్రబాబు అసత్య విష ప్రచారాలు చేస్తున్నారంటూ విజయనగరం, ఏలూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వైకాపా అనుసరిస్తున్న విధానాలతోనే ప్రతి ఒక్కరూ వైకాపాలో చేరుతున్నారని నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో పలువురు ముస్లింలు పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. వైకాపాతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని గూడూరు 2వ పట్టణ పరిధిలోని 28వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన రేవంత్ చక్రవర్తి, నాయకులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు తగదంటూ నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు కాపు ఉద్యమ నాయకులను విమర్శించిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్. రాష్ట్రంలో రైతన్నలకు మంచి చేసే మరో పథకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అసత్య విష ప్రచారం మొదలుపెట్టారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం, ఏలూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభలకు వైకాపా శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, విజయనగరం జిల్లా బొబ్బిలి, ఏలూరులో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అవినీతి, లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందించామని సభల్లో ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. భూములన్నింటినీ రీసర్వే చేయించి రికార్డులన్నీ అప్డేట్ చేసి ఆ పత్రాలను రిజిస్ట్రేషన్ చేసి రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే దాని మీద చంద్రబాబు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. గతంలో ఎవరూ చేయని పాలనలు చేసి చూపించానన్నారు. 59 నెలల్లో ఎన్నో విప్లవాలను తీసుకొచ్చానని 2.7 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లు నొక్కాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు, అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. లేని పోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. మధ్యకాలంలోనే చెప్తా ఉన్నాడు, అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ ఆయన ఆపి ఏమంటాడు, మనం ఆపామని చెప్తాడు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడు. ఏ రోజైనా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసేనంటాడు. ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలు బాధ పట్టించుకున్నాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వాతాతల కష్టాన్ని చూశాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్క రోజు కూడా 14 ఏళ్ళైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా అవ్వాతాతల బాధలు పట్టించుకొని ఇంటికి పెన్షన్ పంపని ఈ వ్యక్తి. ఈ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్ లోకి వస్తుంది, నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండే వాళ్ళ అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ 59 నెలల కాలంలో ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతాం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. జరిగింది ఎప్పుడు అనంటే ఈ బిడ్డ పాలనలోనే, 59 నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ ఇచ్చే 2,70,000 కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా 75% పైచిలుకుతా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు, నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ సభల్లో ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.
వైకాపా అనుసరిస్తున్న విధానాలతో ప్రతి ఒక్కరూ పార్టీలో చేరుతున్నారని వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ నుండి పార్టీ నేతలు మీరా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ నుండి పార్టీ నేతలు మీరా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు వైకాపాలో చేరారు. వారికి పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైకాపా అనుసరిస్తున్న విధానాలతో నేడు ప్రతి ఒక్కరూ వైకాపాలో చేరుతున్నారని తెలిపారు. కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను మైనార్టీలు నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. ముస్లిం మైనార్టీ హక్కులను కాలరాస్తున్న చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆయన విమర్శించారు. ఉన్నటువంటి అపోహలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ముస్లిం కమ్యూనిటీలోనే ఈ రోజు ఒక యూనిటీ రావడం జరిగింది. ఐకమత్యం ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజు ఒకటిగా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క మత పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు ఇర్షాద్ గాని, అల్లావుద్దీన్ భాయ్ గాని, జీషాన్ తెలుగుదేశం నుంచి, అల్లావుద్దీన్ కాంగ్రెస్ నుంచి ఒక 200 మందితో ముస్లిం సోదరులందరూ కూడా మన పార్టీలో చేరడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ముస్లిం సోదరులకి న్యాయం చేయగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. నేను మత పెద్దలు వచ్చినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాను. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎలాగైతే జతకట్టిందో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేస్తాడా, ఏ సంగతి ఇప్పుడే చెప్పండి. ముస్లిం సోదరులందరినీ ఇప్పుడు కన్విన్స్ చేయగలడా? ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముస్లిం మత పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటి దాన్ని. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి వైకాపాను గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కుమారులు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 28వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు రేవంత్ చక్రవర్తికి ఘన స్వాగతం పలికారు. 2వ పట్టణ పరిధిలోని 28వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి శాలువాలు కప్పి సత్కరించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. త్వరలో జరగబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అనంతరం రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా మురళి, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన వివరించారు. ద్వేషపూరిత రాజకీయాలు చేసే వాళ్ళందరూ ఒక వైపు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ప్రేమతోనూ ప్రజల మీద భావంతోనూ ప్రజల మీద బాధ్యతతోనూ ఉండే రాజకీయాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇబ్బంది ఎలా ఉంటుందో, దానికి పరిష్కారం ఎలా ఉంటుందో అని ఆలోచించే వ్యక్తి, ఇబ్బంది సృష్టించే వ్యక్తి కాదు, దాన్ని పోగొట్టే వ్యక్తి. గొడవలు పెట్టి దాన్ని రాజకీయం చేయాలనుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రవర్సీలు చేయకుండా కష్టాన్ని నమ్ముకుని ఇష్టంగా పనిచేసే ప్రతి ఒక్క నాయకుడిని దగ్గర తీసుకునే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆస్తులు చూడరు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్టేటస్ని చూడరు. కేవలం పార్టీ కోసం కష్టపడుతున్న, జెండా మోస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తని దగ్గర తీసుకునే వ్యక్తి. ఒక నందిగామ సురేష్ గారు కానీ, ఒక మేరిగ మురళీధర్ గారు కానీ, ఒక గురుమూర్తి గారు కానీ, ఒక ఆంజనేయులు గారు కానీ, వీళ్ళందరూ వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకుడు, ఒక పార్టీ నాయకుడు చిన్న కార్యకర్తను కూడా మర్చిపోకుండా గుర్తించి వాళ్ళకు పట్టం కడుతున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఘనత మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం వాళ్ళకి శ్రేయస్సు చేకూర్చాలని పనిచేసే కార్మికులు,
నిరంతరం కష్టపడే శ్రామికులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే తరం బాగుండాలి అనుకునే వ్యక్తి. తన పబ్బం కడుపుకుందాం, 5 ఏళ్ళు పదవిని కాపాడుకుందాం, నచ్చినంత దోచుకుందాం అనుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా ఇంత ఖర్చు అయింది, ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంత చేస్తామని చెప్పే వ్యక్తి. మ్యాజిక్ ట్రిక్కులు కాదు, లెక్కలతో మాట్లాడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారు, చెప్పిందే చేస్తారు. శక్తిని మించి కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక పార్టీలో ఆయన ఎంచుకున్న 2 అభ్యర్థులు గురుమూర్తి గారు కానీ మేరీగా. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. చాలా మంది వికలాంగులు కూడా బాధపడుతున్నారు. ప్రతిరోజు ప్రతి 1వ తారీఖు 5 గంటలకి ఫంక్షన్ తీసుకొచ్చి వచ్చేటటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనకి దాదాపు 2 నెలలుగా, గత నెలలో ఈ నెలలో కూడా మేము బాధపడుతున్నాం. రాబోయేటటువంటి జూన్ నెలలో ఖచ్చితంగా కూడా వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ చేరదీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోని మనం అందరం కూడా గమనించాం. వాళ్ళ యొక్క కూటమిలో ఉన్నటువంటి ఒక విభాగం మాకు సంబంధం లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పిందంటే చంద్రబాబు నాయుడు యొక్క దొంగ ఆలోచనలు, దొంగ చేష్టాలు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధతతో నియోజకవర్గంలో అత్యధిక నష్టపోయిన వార్డు ఏదైనా ఉంటే అది 28వ వార్డే. వరప్రసాదరావు గారు దత్తతకు తీసుకొని 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఎంపీగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక నీళ్ల ట్యాంక్ మన పేద ప్రజలు ఉన్నారు వాటిలో, ఒక నీళ్ల ట్యాంక్ కూడా తీసుకొని రాలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. మాకు రేవంత్ అన్న, మురళన్నకు చెప్పి మాకు ఒక నీళ్ల ట్యాంకి, ఒకటి వచ్చేసి కమ్యూనిటీ హాలు, పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేదానికి ఆ 2 మాకు సమకూర్చునేటట్టు మురళన్నకు చెప్తే మేము చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు నాసిన నాగులు, బాలిబోయిన రమేష్, కోదండ రామయ్య, తాళ్ళూరు శ్రీనివాసులు, అజీజ్ ఖాన్, జహీల్, బాబు, సందాని, సుప్రియ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలంలో ఉన్న జెండాదిబ్బ పంచాయతీలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయ రెడ్డితో కలిసి ఆనం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ళూరు గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు. కృష్ణయ్య గారిని, సార్ మా మసీదుకి టైల్స్ అన్ని వేయించున్నాయి, లోపల డ్రైన్ ఒకటి. మన ప్రియతమ నాయకులు, ఎంతో మంచి వ్యక్తి. మీరందరూ కూడా ముస్లిం సోదరులు ఇక్కడున్న సోదరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు జెండా దెబ్బ ఈ విధంగా అనేక మంది ముస్లింలు ఇవాళ నేను వెంటనే ఏదో మిత్రులు, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, పాతగా ఉన్న ఇక్కడ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి బ్యాలెట్లో 2వ పేరులో సైకిల్ ఉంటుంది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది. అక్కడ మీరు ఆ బటన్ ఒత్తి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేయండి. ఎమ్మెల్యే ఓటు 2వ ఓటు, ఎమ్మెల్యే 2వ ఓటులో మొదటి స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి సైకిల్ గుర్తుంటుంది, అది నేనే అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. 2వ బ్యాలెట్ ఇచ్చినప్పుడు అది మొదటి స్థానంలోనే ఉంది నా పేరు. తప్పనిసరిగా సైకిల్ గుర్తుని గుర్తుంచుకొని ఓటు వేయండి. అత్యధిక మెజారిటీని ఈ జెండా దెబ్బ నుంచి మాకు ఇచ్చి
అమాయక కాపులను రెచ్చగొట్టి రిజర్వేషన్ల పేరుతో ఆత్మహత్యలకు ప్రేరేపించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులపై తెగబడి ఎన్నో తప్పులు చేయించి కేసులు పెట్టిన ఉద్యమ నాయకులు ఏ పార్టీకైతే మద్దతుగా నిలిచారో అప్పుడే వారి అంత్యక్రియలు పూర్తయ్యాయని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆరోపించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన నాయకుడిని చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోందని ఆయన వివరించారు. కొంతమంది కాపు ఉద్యమ నాయకులు అంత్యక్రియలు పూర్తయ్యాయి. చాలా రోజుల కిందట వీళ్ళు మరణించడం జరిగింది. కర్మకాండలు పూర్తి చేయలేదు, అవి ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి. రేపు జూన్ 4 తర్వాత వాటిని నిర్వహిస్తాం. కాపు పెద్దలు కొందరు ఏ రోజైతే కాపు రిజర్వేషన్ కోసం కొంతమంది ఆడ పోరాటాలు చేసి ఆ పోరాటాలకు మద్దతుగా ఎవరికైతే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో ఆ ప్రభుత్వం ఖరాఖండిగా వాళ్ళ గడ్డ మీద కూర్చొని కాపు రిజర్వేషన్లు కుదరదు అని చెప్పినప్పటికీ వాళ్ళతో ఉన్నారో ఆ రోజే వాళ్ళు చనిపోయినట్టు లెక్క. అంత్యక్రియలు పూర్తి అయిపోయినాయి. కాపు పెద్దలు కొంతమంది నన్ను సంప్రదించి గాంధీ బొమ్మ సెంటర్లో కర్మకాండలు పూర్తి చేయండి, మనుషులు పోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తుంటాయి, ఇది మంచిది కాదు, కర్మకాండలు పూర్తి చేయండి అని చెప్పారు. ఆ రోజు నేను పట్టించుకోలేదు. ఈరోజు ఆ విషయం నాకు నిజంగా తెలిసింది. ఆత్మలు ఘోషిస్తూనే ఉన్నాయి. సిగ్గు లేకుండా ఒక ఉద్యమ నాయకుడిని అని చెప్పుకుంటూ ఎంతోమంది అమాయకమైన కాపుల్ని వెంటబెట్టుకొని ఆత్మహత్యలకు పురుగొలిపి చట్ట వ్యతిరేకమైన చర్యలు, రైళ్లపైన దాడికి గురిచేసి ఎంతోమంది పైన కేసులు పడి ఎంతో దెబ్బలు తిని భావితరాల కాపు బిడ్డలు బాగుపడతారని చెప్పి పోరాటాలు చేయడం జరిగింది. మిమ్మల్ని నమ్మి మీరు మధ్యలో ఆపేసి ఎవరైతే కుదరదని చెప్పి కరాఖండిగా చెప్పారో వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నారు. సిగ్గుపడాలి. మిమ్మల్ని నమ్మి అమాయక కాపులు బలైపోయారు. ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఏ రోజైతే మీ గడ్డ మీద రిజర్వేషన్ కుదరదని చెప్పారో ఆ రోజే మీ సంగతి అయిపోయింది. ఇంకా కూడా మీరు చేయాల్సిన పరిస్థితి లేదు. ఏ రోజైతే కుదరదని చెప్పారో అప్పటికి ఆ పార్టీలోనూ మీరు కొనసాగినప్పుడు మిమ్మల్ని దత్తపుత్రుడు. సూపర్ 6 పథకాలతో ఆల్రెడీ చంద్రబాబు మ్యాచ్ గెలిచారని తాజాగా విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టో వరల్డ్ కప్ కొట్టి సీఎం కావడం ఖాయమని నగర టీడీపీ అభ్యర్థి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరులోని బార్కాస్పేట తదితర ప్రాంతాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, మహిళలు సింధూరకు ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు టీడీపీ మేనిఫెస్టో వివరించి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు సిటీలోని 44వ డివిజన్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అలాగే స్లేవ్ భాషలతో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము. మీకు తెలుసు, గత 3 నెలలుగా ఈ 44వ వార్డ్ని నేను పర్టికులర్గా అడాప్ట్ చేసుకొని మరీ తిరుగుతున్నాను. ఇక్కడున్న 2000కు పైగా ఇళ్ళని ఆల్రెడీ కవర్ చేశాము. అయితే ఈరోజు ప్రత్యేకంగా నేను మీ అందరి ముందు మాట్లాడబోతోంది నిన్న రిలీజ్ అయిన టీడీపీ మేనిఫెస్టో మీద. మనందరికీ తెలుసు, ఆల్రెడీ సూపర్ 6 పథకాలతో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మ్యాచ్ విన్ అయిపోయారు. అట్లాంటిది నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోతో వరల్డ్ కప్ కొట్టబోతున్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో విజయం అన్నది టీడీపీదే. సో ఉద్యోగ విషయాలకు వస్తే మొదటగా మనం చేయాల్సింది, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ సిన్సియర్గా ప్రతి మంత్ పనిచేస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా నెల 1వ తేదీన శాలరీస్ వచ్చేటట్టు చూస్తామని టీడీపీ ప్రభుత్వం నిన్న మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది. అది డెఫినెట్గా కష్టపడుతున్న వాళ్ళందరికీ, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ ఒక అమృతంగానే వినిపిస్తుందనేసి నేను అనుకుంటున్నాను. అలాగే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, పాపం ఆడవాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని చదివించుకుంటూ ఇలా సేవ చేస్తున్నారు. వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన మినిమం వేజెస్ అవి ఖచ్చితంగా అందజేసేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్నలకు మంచి చేసే మరో పథకం తెస్తే చంద్రబాబు అసత్య విష ప్రచారాలు చేస్తున్నారంటూ విజయనగరం, ఏలూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వైకాపా అనుసరిస్తున్న విధానాలతోనే ప్రతి ఒక్కరూ వైకాపాలో చేరుతున్నారని నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో పలువురు ముస్లింలు పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. వైకాపాతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని గూడూరు 2వ పట్టణ పరిధిలోని 28వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన రేవంత్ చక్రవర్తి నాయకులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు తగదంటూ నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు కాపు ఉద్యమ నాయకులను విమర్శించిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.